ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు కనుక 10 నిమిషాలు మీ లేఖనం భాగం నుంచి నాతో, మాతో, అందరితో తండ్రి మీరు మాట్లాడయ్యా. మీరు మాట్లాడే దేవుడు కనుక మీరు మాట్లాడి, మేము ఒట్టిగా పోకుండా ఒక మాటన్నా ఇంటికి మోసుకెళ్ళి నాయనా మేము ఆత్మీయతలో పరిశుద్ధంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి దయచేయమని, రావాల్సిన నడిపించి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించమని, యేసయ్య మీరే బోధించమని యేసయ్య క్రీస్తు నామములో అడుగుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకునే వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి 2వ పత్రిక రాశాడు. కొరింథీ సంఘానికి, ఈ కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాశాడు. ప్రియులారా, మనకు ఒక వాగ్దానం ఉన్నది. అంటే ఈ వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానం అంటే మన శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఆయన చేసుకోమంటలా, ఆయన చేస్తారంటలా, దేవుడు చేస్తారంటలా, మనమే చేసుకోవాలి. మనమే చెప్పండి, మనమే చేసుకోవాలి. ఏది? శరీరానికి, ఆత్మకు ఏం పట్టిందంట? కల్మషం. అంటే కల్మషం అంటే మురికితనం, మురికి. ఆ మురికిని మనం ఏం చేయాలంట? శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు తల్లి ప్రసవించగానే వేస్తారు, చెప్పండి, బిడ్డని శుభ్రంగా కడుతారు లేదా? పేడేసు, సబ్బేసు శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిసి తీసుకొచ్చి తల్లి ఒళ్ళో పక్కన బండేస్తారు. అప్పుడు ఆ బిడ్డ శుభ్రంగా ఉంటాడు లేదా? అట్టా బండెత్తే రోతగా నీసు పంపేసి పిల్లోడు వాసన చేస్తాడు. అందుకని కడుక్కోవాలి. ఒక తల్లి ప్రసవించిన బిడ్డని ఏ విధంగా శుభ్రంగా కడుక్కుంటారు, అలాగే ఈ దిద్దుబాటు కూటంలో కూడా మనము కూడా మన శరీరానికి, ఆత్మకు కలిగిన మాలిన్యాన్ని కడుక్కోవాలి. మన శరీరం కడుక్కుంటున్నాం, 2 పూటలు కడుక్కుంటారు. కొంతమంది 2 పూటలు స్నానం చేస్తారు, కొంతమంది 3 సార్లు చేస్తారు స్నానం, కొంతమంది రోజుకు ఒకసారి చేస్తారు. కొంతమంది అయితే బతికిచ్చింది లేదు కూడా స్నానం కూడా చేయకుండా పోతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేనంట. నేను చూశాను, ఒక పూట కూడా స్నానం చేయడం, ఒంటి దగ్గరికి ఏ వాసన వచ్చిందో అట్లా వచ్చింది అన్నమాట. కనుక మనిషికి స్నానం ఎలా, ఈ శరీరానికి అంటుకున్న మురికి మనం ఎలా విధంగా ఆ చెమట లేకపోతే ఆ దుమ్ము మట్టి ఎలా కొట్టుకుంటూ దాన్ని కడుక్కుంటున్నాము, అలాగే మన ఆత్మకు పట్టిన మాలిన్యం కూడా మనము కడుక్కుంటాం. ఆత్మకు మాలిన్యం ఎట్లా పట్టిద్ది అంటే, ఇప్పుడు మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాం. మన శరీరానికి, ఆత్మకు మాలిన్యం అంటే మురికి లేకపోతే చెడు, ఆ దుర్వాసన ఎలా కలిగిద్దంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒక మాట చూడండి, 3వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువు. చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయవులలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు ఏం కలుగుతుందంట? మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు ఏది పెట్టింది? మాలిన్యం కలగజేసింది ఏది? నాలుక. తర్వాత చదువు. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి, సర్పజలము, ప్రతి జాతి నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. దేవుని స్తోత్ర. ఈ నాలుక దేంతో నిండిదంట? ఒకటి, నాలుగు ఎటువంటిదంట? అగ్ని వంటిది. నాలుక చిచ్చు పెట్టింది. మాలిన్యం అంటుకుని దేని బట్టి అంటే నాలుకే. అమ్మ మంచి తెచ్చుకున్నా నోరే, చెడు తెచ్చుకున్నా నోరే. ఈ పత్రికలో చాలా విషయాలు, నాలుగు చాలా
అది మహా మాలిన్యం అంటుకునేటట్టుగా చేసింది నాలుక. హల్లెలూయా. అది ఎటువంటిదంటే మరణకరమైన విషంతో కూడా నిండి ఉందంట. ఎట్లుంది? ఒకటి అగ్ని లాంటిది, రెండు ప్రకృతిగా చుచ్చు పెట్టేది, మూడోది మరణకరమైనది నిండిందంట. మరణకరమైన విషయం అంటే విషయం దేని కూడది? పాము కూడా. పాము కరిస్తే చచ్చిపోతాం. ఇది మరణకర విషయంతో నిండిందంటే నాలుక. పాము పారలో ఉండే దేశం, మనిషికి నాలుకలో ఉంటుంది. ఈ నాలుకే సర్వ శరీరానికి ఆత్మకు మాలిన్యం అంటుంది. అందుకే మన సంఘం ఆరోగ్యంగా ఉండాలంటే, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మన నాలుక మనం స్వాధీనపరచుకోవాలి. స్వాధీనం చెప్పండి. ఏ స్వాధీనపరచుకోవాలి? ఎవరు స్వాధీనపరుస్తారు? మనమే స్వాధీనపరచుకోవాలి. అట్లా వాక్యం వింటున్నాం కనుక మనమే స్వాధుపరచుకోవాలి. ఈ నాలుగు ఎట్లాంటిది అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన చూడమ్మా, 140వ కీర్తన 3వ వచనం చూడండి. ఒక మాట ఉంది, 140వ కీర్తన 3వ వచనం. పాపం కాదు, పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేస్తారన్నమాట. వారు పెదవుల కింద, అది నాలుక పెదవుల కింద. పాము నాలుక ఎంత వాడిగా బయటికి తీసిద్దో, లానికి లేచిద్దో, బయటికి లానికి ఇప్పుడు చూసారా, బయటికి బాగా ఎంత స్పీడ్కి తీసిద్దో మళ్ళీ అంత స్పీడ్గా లానికి వాడిగలిగింది. పాము నాలుక వాడిగలిగింది. దాని పెదవుల కింద ఇష్టము. అలాగే మానవుడు జీవితంలో నాలుకను కూడా స్వాధీనపరచుకోవాలి. అందుకే భక్తుడు పాట రాశాడు, అగ్నియే నాలుక నా శరీరమున మరణకరమగు విషము నిండినది. అగ్నియే నాలుక నా శరీరమున మరణకరమగు విషము నిండినది. ఎటువంటిది? అగ్ని వంటిది. ఇది మరణకరమైన విషంతో ఉంది. పాము నాలుకలు వాడిగా చేసి దాని పెదవుల కింద సర్ప విషయం ఉంది. ఈ నాలుకే మన ఆత్మకును శరీరానికి ఏం కలిగిస్తుంది? చెప్పాలి, మాలిన్యం కలిగేస్తుంది. ఈ నాలుగు పక్కన దేవుని స్తుతించిందంట, తండ్రి దేవుని. ఈ నాలుక దేవుని పోలిగిన పుట్టిన మనుషులు కూడా చెప్పిస్తాడు. 9వ వచనం ఏది? యాకోబు రాసిన పత్రిక 9:3-9. దేంతో? ఈ నాలుగుతో, దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను. చూసారండి, ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనం బయట వెళ్ళునా. చూసారండి, ఈ నోటితోనే దేవుణ్ణి ప్రభువును స్తుతిస్తాము, ఈ నోటితోనే దేవుని నమ్ముకున్న బిడ్డ కూడా చెప్పిస్తాము. అది అందుకే శరీరానికి ఆత్మకు ఏం పడుతుందంట? మాలిన్యం మురికి పడుతుంది, పాపం అంటుకుంటుంది. ఈ పాపం పోవాలంటే నాలుగు పవిత్రంగా ఉంటే ఆత్మ పవిత్రంగా ఉండగాక. ఆత్మ పవిత్ర, శరీరం కడుక్కుంటాము, ఆత్మను కడుక్కునేది ఏంటంటే నాలుక. మన అవయవాల్లో ఉంచబడిన నాలుకను జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనం పవిత్రంగా ఉండగాక. హల్లెలూయా. పవిత్రంగా ఉంటాం, లేకపోతే పాడైపోతాం. చూడండి, రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒక మాటను చూడండి. రోమిలు రాసిన పత్రిక, వారి గొంతుక ఎటువంటిదంట? తెరిసిన సమాధి. తమ నాలుకతో మోసం చేస్తారు. అంటే వారి గొంతుకు ఎట్లాంటిదంటే తెరిసిన
సమాధి సచ్చిన వాడు సమాధి తెరిస్తే ఎంత కంపు కొట్టి చెప్పండి. ఓ 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత తీస్తే అందుకే కదా లాజరు చనిపోయి సమాధి చేసిన తర్వాత యేసుప్రభు అన్నాడు ఎక్కడో చూపిద్దాం పదమన్నారు. ఆ రాయి దొల్లేయమంటే ప్రజలు అంటారు అయ్యా చనిపోయి 4 రోజులు అయింది, ఆ రాయి తిత్తే కంపు కొడతాడయ్య అంటే మీరు నమ్మిక ఉంచండి, దేవుని మహిమ చూస్తారు. కనుక కంపు కొట్టే మాట వస్తుంది. అందుకే వారి గొంతు ఎట్టాడుదంటే తెలిసిన సమాధి ఎంత సుడివాసన వచ్చిందో ఒక నోట వచ్చే మాటలు అంత సుడివాసన వస్తుంది, అంత చెడు మాటలు వస్తాయి. వినలేము ఆ మాటలు, వినలేము. పెద్ద చిన్న గురువు దైవం లేకుండా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, డంబంగా మాట్లాడుతుంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతారు. కనుక దానివల్ల వాళ్ళకే నష్టం, అల్లోయ వాళ్ళకే నష్టం. అందుకని మనం అలా ఉండకూడదు. నాలుగును స్వాధీనపరుచుకోవాలి. దేవుని సోదరు చెప్పండి, అన్ని స్వాధీనపరుచుకుంటావు కానీ నాలుగు మాత్రం మనము అది దాన్ని స్వాధీనపరుచుకున్నవాడు దాన్ని అప్పుడు ఆరోగ్యకరంగా ఉందుముగాక. సంఘం ఆరోగ్యం ఉంటుంది, కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, మనం కూడా ఆరోగ్యం ఉండాలంటే నాలుగులోనే ఉండాలి. నాలుగులో స్వాధీనం ఉంటుంది. అప్పుడు ఈ 4 స్వాధీనం కొరకే చెప్పండి. యెషయా ప్రవక్త ఏడ్చాడు. చదవండి, ఆ మాట చదవండి, ముగిచ్చేస్తాను, టైం అవుతుంది, ముగిచ్చేస్తాను. చూడండి, ఆ 4 కోసమే, ఆ పెదల కోసం, 4 కోసం, నోటి కోసం ఏడ్చాడు. ఎవరంటే యెషయా ప్రవక్త ఏడ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో ఏ పెదలంట? అపవిత్రమైన పెదలు గలవాడును, అపవిత్రమైన చెల్లు మధ్య ఉన్నానయ్యా, నేను నశించిపోయానయ్యా. ఎందుకంటే అక్కడ జనమందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంట? అపవిత్రమైన పెదలంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుకునేవాళ్ళు అంట. అందరూ వాళ్ళ మధ్య నేనుండి కూడా నాన్నలు కూడా చెడిపోతుంది. అంతేకమ్మా 10 మంది నడిచే దారి అంటారు కదా, ఆ 10 మంది చెడు దారిలో మంచోడు కూడా వెళ్ళినా చెడిపోతారు. అలాగే 10 మంది నోళ్ళు చెడ్డ అయితే ఆ చెడ్డ నోళ్ళు ఈ వ్యక్తి కూడా ఉంటే ఈ నోటప్పుడు కూడా ఆ మాటలే వస్తాయి. వతీరావా ఒకసారి నేను ప్రార్థన చేస్తాను, ఆ బయట డీబేజీ బాక్స్ లో పాటలు వస్తుంది. నేను ప్రార్థన చేస్తుంటే ఆ డీజీ బాక్స్ లో పాట నా నోటు వస్తుంది. ఏసు రక్తం చేయమన్నా. ఎందుకంటే వచ్చేసింది అంతే, బయట ఆలోచన వచ్చేసింది, గుండెలు పన్నుకుంటుంది అనమాట. ఆ డీజే బాక్స్ గొత్తాక ఆ పాట వస్తుంది. నేను ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయి ఆ పాట నా నోటు వస్తుంది. ఏసు నాయన స్తోత్రం ఆయన. తలుపులు మూసుకున్నా, చెవులు మూసుకున్నా కూడా నేను పాడుతున్నాను. వస్తున్నా కాదా? చాలా మంది చూడండి, ప్రార్థన చేస్తుంటే చెడు మాటలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు అనుకోకుండా వచ్చేస్తాయి ఈ మాటలు. నిన్ను ఎవరు తిట్టారనుకో, ఈ ప్రార్థన చేస్తానే ఏమంటా, అది అట్టయిపోవాలి, ఇది ఇట్టయిపోవాలి నాయన అంట. అది కూడా తప్పే. మనం స్వతంత్రం చెప్పండి. అందుకని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి 4. అందుకే యెషయా అంటున్నాడు, అయ్యో యేసయ్యా, నేను అపవిత్ర పెద్దలు గలవాడిని అయ్యా, అపవిత్ర ప్రజల మధ్య నేను నివసించండి, నశించిపోతున్నాను అయ్యా అని ఏడ్చాడంట. ఏడిస్తే అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఆ శరాబులలో ఒకడు ఆ బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నుప్పు చేత పట్టుకొని నా దగ్గరికి ఎగిరి వచ్చి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఆమేన్ చెప్పండి. నీ దోషాలు, నీ అపవిత్రతంతా కాలిపోయింది. పెదవులు కాల్చేశాడు, కారు నొప్పి తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ కన్నీటి ప్రార్థన చేశాడు, హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, నేను అపవిత్రమైన పెద్దలతో ఉన్నాను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను కనుక నేను నశించిపోయానయ్యా. నన్ను నశించిపోయి ఏడుస్తుంటే ఆ బలిపీఠ మీద నుంచి ఒక కెరూబు అనే దేవతతో వచ్చి ఆ కారుని చేతితో పట్టుకెత్తుకొచ్చి ఆ పెద్దల కంట తలిచేసింది. ఆ పెద్దలు పవిత్ర పడతాయి. యెషయా పెదలు కాల్చిన దేవుడు ఈ రాత్రి మన పెదలు కాల్చును గాక. కాలిస్తే ఆయన నిజంగా కాలేవాలంటే, నిజంగా మనం ప్రార్థన చేస్తే మన పెదవులు కాలిపోవును గాక. మన పెదవులు, మన నాలుక చెప్పండి, మన నోరు కాలిపోవును గాక. కాలితే ఏమైంది? శుభ్రమైపోయింది, పరిశుభ్రమైంది, పవిత్రపరచబడింది. అందుకే యెషయా మనల్ని ఎప్పుడు కూడా ఈ నోట ఉంటాయి, చెడు మాటలు రాలేదు. మనం కూడా ఈ శుద్ధీకరణ అంటే ఈ దిద్దుబాటు కోవటంలో నీ నోరు జాగ్రత్త చేసుకుంటే నీ ఒళ్ళు కూడా జాగ్రత్త, నీ ఆత్మ జాగ్రత్త.
నువ్వు ఇంకా కొన్నాళ్ళు బతుకుతావు, దేవుళ్ళు లీలమైపోతావు, దేవుడు రాజ్యానికి పంపుదోలు అయిపోతావు. హల్లెలూయా. దిద్దుకో. ముసలులైనా కుర్రోళ్ళైనా ఎవరొస్తులైనా ఎవరైనా సరే ఈ నాలుగుని జాగ్రత్త పెట్టుకో. స్తోత్రం చెప్పండి. నాలుగుని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు యెషయా నాలుగు ఏమైంది? ఒప్పుకున్నాడు. అక్కడ ఏం ఒప్పుకున్నాడు? తన పాపాన్ని, తన అపవిత్రతని ఒప్పుకున్నాడు. నా నాలుగు మూతులాంటిదయ్యా, నా నోరు చెడిపోయిన మాటలు మాట్లాడేది నేను ఒప్పుకుంటానయ్యా. ఈ దద్దుబాటు కూటంలో నా నాలుగును, నా నోటిని, నా పెదవులు సరిచేయ ప్రభాని మనం ప్రార్థన చేస్తే తప్పక ఆ కెరూబు దూత వచ్చి బలిపెడను నొప్పెత్తుకొచ్చే అంటించినట్టుగా ఈ రాత్రి బలిపెడ మీద నొప్పు మీ అందరి పెద్దలకి నోటికి అంటును గాక, నాకు కూడా అంటును గాక. హల్లెలూయా. అందరి నోటికి అంటును గాక. అప్పుడు శరీరం మాలిన్యం పోతుంది, ఆత్మ బట్టిన మాలిన్యం పోతుంది. పోయినప్పుడు ఇక ఎట్లా ఉందంటే మనము అప్పుడు అంటే 4 గంట ప్రభువునే స్తుతించిందంట. 145వ కీర్తన 21 చదవడం ప్రార్థన చేసుకుందా. 145వ కీర్తన 21 వచ్చిన. ఇప్పుడు ఏం చేస్తున్నా? నోరు, నా నోరు ఇప్పుడు యెహోవాను స్తోత్రము చేయును. ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. నా నోరు ఇప్పుడు ఏం చేయాలి? నా దేవుని స్తుతించాలి. నా నోరుని ఆయన వేసాడు, కాల్ చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా నోటిని కాల్ చేశాడు. నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఒక్కసారి నా నోట ఉంటే ఒక బూతు మాట వచ్చిందంటే మళ్ళా నేను నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు కూడా నేను బూతు మాట ఒక్కసారి ఆ బూతు మాట ఎవరి మీద రాలేదు. కానీ మా భార్య పాస్టర్ భార్య అన్న ఒకసారి బూతు మాట, ఆ మాటను అప్పుడే చెప్పలేసుకుని టక్క వేసుకుని అంతే. అప్పటి నుంచి నేను నా నోట ఉంటే చెడు మాట, బూతు మాట ఇంతవరకు రాలేకుండా ప్రభు చేసి కాల్చమని అడిగే దేవుడు. యెషయా పెదవులు కాల్చినట్టుగా నా పెదవులు కాల్చుకున్నా, నా నోరు కాల్చని ప్రార్థన చేశాను. అందుకే నా కుమారుడు నిలబడం నేను నీతో ఉండి మాట్లాడదని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఆయనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ అందరూ ప్రార్థన బట్టి తెల్లవారుజామున వర్తమానం అందించారు 3 జిల్లాలకి. మరి ఈరోజు మళ్ళీ పగలు ఊరేళ్ళు మీటింగ్ జరుగుతుంది, మీటింగ్లోకి వెళ్ళొచ్చాను. మరి రాత్రి మన ప్రార్థనలు మనం కూర్చుని నిబంధన వెళ్ళారా నేను చెప్తున్నాను. ఈ దిద్దుబాటు కోటాల్లో నేను చెప్తా, దిద్దుబాటు గురించి కూడా చెప్తా తర్వాత. దిద్దుబాటు కోటాల్లో మన శరీరానికి ఆత్మకు పట్టిన మాలిన్యాన్ని మనము చెప్పాలి. ఏం చేయాలి? నరుక్క. నీ భర్తను కూడా తిట్టకూడదు. భర్త కూడా దేవుడితో సమానం. భర్త దేవునితో సమానం. భార్యను కూడా తిట్టకూడదు. ఎందుకంటే ఆమె నీ ఎముకల నుండి వచ్చింది కనుక భార్యను కూడా తిట్టకూడదు. ఆమె నీకు సహకారం. అర్థమవుతుందా? భార్య భర్త ఎవరంటే దేవుడు సృష్టించిన సృష్టి నుంచి వచ్చింది కనుక మనం తిట్టుకోకూడదు. నోటిని అదుపులో పెట్టు. నోరు అదుపులో పెట్టుకుంటే మన దేహానికి మాలిని కడుకున్నట్టుగా ఆత్మకు మాలిని అంటకుండా దేవుడు మనకి చేయను గాక. కృపా దేవుని పరిశుద్ధాత్మని మనందరికి ఇచ్చి ఆయన కృపలో మనందరినీ కాపాడి ఆరోగ్యకరమైన సంఘముగా, ఆరోగ్యకరమైన కుటుంబంగా, ఆరోగ్యకరమైన విశ్వాసగా దేవుడు మనల్ని దీవించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన